చాచిన కాలుష్య కారకం నుంచి పర్యావరణాన్ని రక్షించడమే లక్ష్యంగా ఉమర్ అలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ హైదరాబాద్ నెక్లెస్ రోడ్లో అవగాహన రన్ నిర్వహించింది. సంజీవయ్య పార్క్ నుంచి జలవిహార్ వరకు చేపట్టిన 5K రన్ ఫర్ గ్రీన్ పరుగును ట్రస్ట్ చైర్మన్ శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం పీఠాధిపతి ఉమర్ అలీషా జెండా ఊపి ప్రారంభించారు. పర్యావరణం పరిరక్షణే ప్రధాన లక్ష్యంగా వన సంపదను పెంచడమే ప్రధాన ధ్యేయంగా మహోత్తరమైన కార్యక్రమాన్ని చేపట్టినట్లు ఉమర్ అలీషా తెలిపారు. ప్రతి ఒక్కరూ 3 మొక్కలను నాటాలని, మొక్కల్ని పెంచితే ప్రకృతి పరవశించిపోతుందని అభిప్రాయపడ్డారు. అలాగే ప్రజలంతా నీటి సంరక్షణకు పాటుపడాలని, ప్రకృతి ప్రసాదించిన వర్షపు నీటిని ఒడిసిపట్టి నీటిని కాపాడుకోవాలని కోరారు. Okay, Mayuri ka. Nice ready, ready. 1, 2, 3, 4, 5, 6. Hard ready, you ready? I can make your hands clap. Up, 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 up. Till the sun comes out. And when we wake, we be the only sound. Now let's fight. Okay, everyone हाथ के साथ. तुम गई मेरी सांसों को मुझसे थोड़ा बैठो వస్తువులు రావడం చేత మన ఆక్సిజన్ మనకి ఇంపార్టెంట్ కనుక ఆక్సిజన్ ద్వారా మన హెల్త్ చక్కబడుతుంది కనుక ప్రతి ఒక్కరికి కూడా ప్లాంట్స్ వేయాలన్నమాట. ఆ ప్లాంట్స్ ప్రతి ఒక్కరూ 3 మొక్కలు చొప్పున ప్రతి సంవత్సరం ఉన్న మన హైదరాబాద్లో ఉన్న ప్రతి ఒక్కరూ వేయగలిగినట్లయితే మన హైదరాబాద్ పట్టణం అంతా కూడా మొక్కలతో నిండిపోయి చక్కని ఉద్యానవనం కింద మారుతుంది. తద్వారా మనకి వాటర్ ప్రాబ్లమ్స్ రావు, అదేవిధంగా మనకి చక్కని ఆక్సిజన్ లభిస్తుంది, అదేవిధంగా మనకి చల్లదనం లభిస్తుంది, మన వేడి వాతావరణం తొలగిపోతుంది. ఈ విధంగా ప్లాంట్స్ పెంచమని సజెషన్ అందరికీ కూడా ఈ ప్లాంట్స్ వేయమని చెప్పడం జరుగుతుంది ఈ సందర్భంగా. అదేవిధంగా ముఖ్యంగా హెల్త్ అన్నప్పుడు శారీరకంగా మానసికంగా ఆరోగ్యంగా ఉండటమే హెల్త్ అని చెప్పబడుతుంది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వారి యొక్క డెఫినేషను. కాబట్టి హెల్త్ ప్రొటెక్షన్కి మన శరీరానికి హెల్త్ కావడానికి వ్యాయామం ప్రతి ఒక్కరూ చేయాలి. ప్రతిరోజు సుమారు 45 నిమిషాల నుంచి 1 గంట పాటు. అదేవిధంగా మెంటల్ స్ట్రెంగ్త్ పెరగడానికి మెడిటేషను, స్పిరిచువాలిటీ డెవలప్ చేసుకున్నట్లయితే మెంటల్ హెల్త్ వస్తుంది. ఆ విధంగా ఫిజికల్ హెల్త్, మెంటల్ హెల్త్ పర్ఫెక్ట్గా ఉంటే టోటల్ పర్ఫెక్ట్ హెల్త్ మనలో ఏర్పడుతుంది. మళ్ళీ ప్లాంట్స్ నుంచి ఆక్సిజన్ కావాల్సినంత వస్తువులు రావడం చేత మన ఆక్సిజన్ మనకి ఇంపార్టెంట్ కనుక ఆక్సిజన్ ద్వారా మన హెల్త్ చక్కబడుతుంది కనుక ప్రతి ఒక్కరికి కూడా ప్లాంట్స్ వేయాలన్నమాట. ఆ ప్లాంట్స్ ప్రతి ఒక్కరూ 3 మొక్కలు చొప్పున ప్రతి సంవత్సరం ఉన్న మన హైదరాబాద్లో ఉన్న ప్రతి ఒక్కరూ వేయగలిగినట్లయితే మన హైదరాబాద్ పట్టణం అంతా కూడా మొక్కలతో నిండిపోయి చక్కని ఉద్యానవనం కింద మారుతుంది. తద్వారా మనకి వాటర్ ప్రాబ్లమ్స్ రావు, అదేవిధంగా మనకి చక్కని ఆక్సిజన్ లభిస్తుంది, అదేవిధంగా మనకి చల్లదనం లభిస్తుంది, మన వేడి వాతావరణం తొలగిపోతుంది. ఈ విధంగా ప్లాంట్స్ పెంచమని సజెషన్ అందరికీ కూడా